సంగారెడ్డి పట్టణంలోని రైతు బజార్ ఎదురుగా ఉన్న స్ఫూర్తి బి వొకేషనల్ డిగ్రీ కళాశాల విద్యార్థులు తొలి సంవత్సరం అద్భుత ప్రతిభను ప్రదర్శించి 100% ఉత్తీర్ణత సాధించి కాలేజీ పేరు పెంచారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ దారాసింగ్ విద్యార్థులను అభినందిస్తూ కేక్ కట్ చేసి బాణసంచా పేల్చి విజయాన్ని ఘనంగా జరుపుకున్నారు. బీఎస్సీ వొకేషనల్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న 25 మంది విద్యార్థులందరూ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించడం విశేషం. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సాయిరామ్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రాజు గౌడ్ విజేతలకు మెడల్స్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ దారాసింగ్ మాట్లాడుతూ మొదటిసారి ప్రారంభించిన ఈ కోర్సులో మొదటి బ్యాచ్ నుండే 100% ఉత్తీర్ణత రావడం గర్వకారణమని, ఇది ఉద్యోగోన్నతికి మార్గదర్శకమని ప్రతి విద్యార్థి దీన్ని వినియోగించుకోవాలని కోరారు. బి వొకేషనల్ కోర్సులతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉద్యోగ అవకాశాలు అందించగలమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా అధ్యాపకులకు ధన్యవాదాలు తెలుపుతూ విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్ సుమ, అధ్యాపకులు సరళ, స్వాతి, మాధవీలత, శివలీల, గీతాంజలి, వినోద్, దివ్యన, శ్రీకాంత్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సెల్ ఫోన్స్ కింద పెట్టండి. దాదాపుగా 6-7 months అవుతుంది. అయితే బి వొకేషన్లో ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ నిర్వహించిన తర్వాత రిజల్ట్ రావడం జరిగింది. ఈ రిజల్ట్లో 100% పాస్ అయినటువంటి మా విద్యార్థులకు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంత అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి మా కళాశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు, అదేవిధంగా లెక్చరర్స్ అందరు కూడా ఈ సందర్భంగా నేను వాళ్ళ యొక్క కృషిని అభినందిస్తున్నాను. మాకు అన్ని రకాలుగా చేదోడు వాదోడుగా హెల్త్ పరంగా, హాస్పిటల్ పరంగా సహకరిస్తున్నటువంటి మా డాక్టర్ రాజుగౌడ్ గారిని కూడా ఈ సందర్భంగా మేము వాళ్ళకు హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. వాళ్ళ ఆశీస్సులు ఎప్పుడు కూడా మాకు ఉండాలని కోరుకుంటున్నాం. ప్రధానంగా స్టార్ట్ చేసినటువంటి ఈ 7-8 months ఫస్ట్ సెమిస్టర్లోనే ఇంత అద్భుతమైనటువంటి రిజల్ట్స్ సాధించినందుకు చాలామంది విద్యార్థులు కూడా రేపు జరగబోయేటటువంటి వాళ్ళ జీవిత లక్ష్యంలో ఏదన్నా సాధించాలి అంటే బి వొకేషనల్ ద్వారానే వాళ్ళ యొక్క జీవితాల్లో ఒక మంచి అంటే ఒక జూనియర్ డాక్టర్లుగా, అదేవిధంగా అసిస్టెంట్ డాక్టర్లుగా బి వొకేషనల్ అంటే డిగ్రీ కోర్సు, డిగ్రీది నేషనల్ కౌన్సిల్ ద్వారా వచ్చినటువంటిది. ఇది నీలం యూనివర్సిటీ ద్వారా నాలెడ్జ్ పార్ట్నర్గా మనం ఈ కళాశాలను రన్ చేస్తున్నాం. కాబట్టి నిజంగా ఈరోజు ఇంత అద్భుతమైన రిజల్ట్స్ వచ్చినందుకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా భవిష్యత్తులో హెల్త్కు సంబంధించినటువంటి సెక్టార్లో చాలా వేల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు పడుతున్నాయి. కాబట్టి దాదాపుగా 23,000 నుంచి 30,000 వరకు ఈ హెల్త్ సెక్టార్లో మన తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి కోర్సుల ద్వారా ఈ కోర్సులు కంప్లీట్ చేసినటువంటి వాళ్లకు భవిష్యత్తులో తమ కాళ్ళ మీద తాము నిలబడి మంచి స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గతంలో మేము అంబేద్కర్ వొకేషనల్ కాలేజ్ ద్వారా
చాలామంది విద్యార్థులకు వొకేషనల్ అండ్ పారామెడికల్ కళాశాల ద్వారా చాలామంది విద్యార్థులకు లైఫ్ ఇవ్వడంతో పాటు సంగారెడ్డి నియోజకవర్గంలోనే కాకుండా సంగారెడ్డి పట్టణంలోనే కాకుండా దాదాపు హైదరాబాద్లో కూడా కార్పొరేట్ హాస్పిటల్ నుంచి వచ్చి ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడినందుకు ఆ పేద విద్యార్థులకు కూడా మా కాలేజ్ తరఫున వాళ్ళకు అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాంటి మంచి అవకాశాలు ఉన్నాయి కాబట్టి భవిష్యత్తులో డిగ్రీలు పీజీలు చేసి రోడ్ల మీద తిరగడం కంటే వృత్తిపరమైనటువంటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోర్సులు ఇలాంటి మంచి కోర్సులను ఎంచుకొని వాళ్ళ జీవితాల్లో మంచిగా ముందుకు సాగి వాళ్ళ ఇంటికి అదేవిధంగా కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి మా ఫస్ట్ ఇయర్ బి వొకేషనల్ బ్యాచిలర్ స్ఫూర్తి డిగ్రీ కాలేజ్ బి వొకేషనల్ బ్యాచిలర్ విద్యార్థులందరికీ మరొక్కసారి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంత అద్భుతమైనటువంటి అవకాశం, ఇంత రిజల్ట్ రావడానికి కృషి చేసినటువంటి మా ప్రిన్సిపల్ సుమ మేడంని ఈ సందర్భంగా అదేవిధంగా అధ్యాపకులందరినీ అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రారంభోత్సవానికి నన్ను ముఖ్య ఆహ్వానితంగా పిలిచిన దారాసింగ్ గారికి, అదేవిధంగా ఈరోజు వారు ఏందో నిరూపించి మళ్ళీ ఈరోజు కూడా నన్ను ఆహ్వానించి ఆ కోర్సు యొక్క ఆవశ్యకత గురించి ఆ రోజు కూడా మీకు చెప్పాను. ఆ కోర్సు చేయడం వల్ల ఎంత ఉపయోగపడుతుందో, మీ లైఫ్ స్కిల్స్ ఎలా ఉంటాయని చెప్పడానికి మనం ఈ కోర్సు ప్రారంభ రోజు చెప్పడం జరిగింది. ఈరోజు ప్రిన్సిపల్ గారికి, సుమ గారికి, తర్వాత వాళ్ళ అధ్యాపకులందరికీ, ముఖ్యంగా స్టూడెంట్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అమ్మ. అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. యాక్చువల్గా ఉజ్వల భవిష్యత్తు ఉన్న కోర్స్ ఇది. చాలా వరకు మీరు డిగ్రీ కానీ బీటెక్ చేసిన వాళ్ళు కూడా సార్ దారాసింగ్ సార్ ఇంతకుముందు చెప్పినట్టు రోడ్ల మీద ఉద్యోగాలకు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ హెల్త్ అలైడ్ సైన్స్ అంటే హెల్త్కి సంబంధించిన కోర్సులు చేయడం వల్ల చాలా భవిష్యత్తు ఉంది. ఎందుకంటే డాక్టర్స్ ఎక్కువ ఉన్నారు కానీ పారామెడికల్ సిబ్బంది, దానికి సంబంధిత అసిస్టెంట్ డాక్టర్స్ కానీ అంటే దానికి సంబంధించినటువంటి సిబ్బంది చాలా తక్కువ ఉన్నారు. నేను యాజ్ అ డాక్టర్గా చాలా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ను. ఫ్యూచర్లో క్యాంపస్ సెలక్షన్స్ ఏ విధంగా అయితే కొన్ని ఇన్స్టిట్యూషన్లో ఇంజనీరింగ్ కాలేజ్ అవుతున్నాయో ఆ విధంగా మీ కాలేజ్కి వచ్చేసి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా మన స్ఫూర్తి వొకేషనల్ జూనియర్ కాలేజ్కి వచ్చి క్యాంపస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడే సెలెక్ట్ చేసుకొని మీరు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఉన్నప్పుడు సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్న కోర్స్ ఇది. ఎందుకంటే చాలా తక్కువ మంది ఉన్నారమ్మా, ఎవ్వరు లేరు, చేసేవాళ్ళు లేక చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మేము ట్రైన్ చేసుకొని చేయాల్సి వస్తుంది హాస్పిటల్స్లో. ఈ కోర్స్ చేసిన వాళ్ళు, పారామెడికల్కి సంబంధించిన డిగ్రీ చేసిన వాళ్ళు ఎవ్వరు లేరు. ఏదైతే వొకేషనల్ జూనియర్ కాలేజీలో ఏ విధంగా వస్తున్నారో దానికి మించిన కోర్సు, ఆల్మోస్ట్ ఇది ఈక్వల్ టు గ్రాడ్యుయేట్, అంటే డాక్టర్కి దగ్గర కోర్సు, అంటే ఈక్వల్ టు డాక్టర్లానే అనమాట. అంటే మీరు కూడా డాక్టర్లానే. ఇంతకుముందు ఫామ్ డి చేసిన వాళ్ళందరినీ, ఒకప్పుడు ఫామ్ డి చేసిన వాళ్ళకు ఉద్యోగాలు లేకుండే, ఎందుకు ఇప్పుడు వాళ్ళకు ఉద్యోగం వచ్చింది? ల్యాక్ ఆఫ్ ఇది హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్సెస్ లేకపోవడం వల్లనే చాలా వరకు ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి ఈరోజు నేను మీకు ఒక్కటే చిన్న సందేశం ఇస్తా. మీకు ఉజ్వల భవిష్యత్తు ఉంది. డెఫినెట్గా మీకు ఇమ్మీడియట్లీ మీరు కాకముందే మీకు క్యాంపస్ ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్లో రిక్రూట్మెంట్ చేసుకోవడానికి అవకాశం. నేనే చాలాసార్లు అడిగాను, నాకు స్టాఫ్ కావాలి ఉంటే పంపి అంటే అంత డిమాండ్ ఉన్న కోర్సు కాబట్టి ఈ కోర్సులో మీరు వేరే డిగ్రీ కోర్స్ చేయడం కన్నా ఈ కోర్స్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఫస్ట్ ఇయర్లోనే మంచి రిజల్ట్ సాధించిండు. మీరు కంప్లీట్ అయిపోయిన వెంబడే మీకు ఈ మినిమం 25 నుంచి 50,000 శాలరీతోటి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి. కార్పొరేట్లు అయితే 50,000 పైనే వస్తాయి. అదే సంగారెడ్డి పట్టణంలో అయితే మినిమం 25,000 తోటి మీకు వచ్చే జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ కోర్స్ చేయడం వల్ల మీ కుటుంబం కానీ మీరు కానీ మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇలాంటి కోర్సులు స్థాపించినందుకు ఈ యాజమాన్యానికి, ముఖ్యంగా దారాసింగ్ గారికి, ఎందుకంటే సంగారెడ్డి పట్టణంలో కాకుండా ఉమ్మడి మెదక్ జిల్లానే ఫస్ట్ డిగ్రీ వొకేషనల్ జిర్గాలజీ ఇది ఒక యూనివర్సిటీతో అనుబంధం చేసుకొని చేసిండు. సో మీకు ఒకటే ఇన్ఫర్మేషన్ ఇస్తా, ఏంటంటే బాగా కష్టపడి చదవండి. మంచి రిజల్ట్స్ ఇప్పుడు ఎట్లా వచ్చినాయో నైపుణ్యం పెంచుకోండి. ఈ నైపుణ్యం పెంచుకోవడానికి మీకు ఆల్రెడీ హాస్పిటల్స్ కూడా అటాచ్ ఉన్నట్టు మీ కాలేజ్ అటాచ్ ఉన్నాయి, అక్కడ పోయి ఇంకా స్కిల్స్ నేర్చుకోండి. డిగ్రీ అయిపోయిన వెంబడి మీరు ఉద్యోగం చేస్తూ భారతదేశంలో చాలామందికి మీ సర్వీసెస్ అవసరం ఉన్నాయి. ఇక్కడ మన రాష్ట్రంలో కాకుండా వేరే రాష్ట్రాల్లో కూడా ఇంటర్నేషనల్లో కూడా చాలా అవకాశాలు ఉన్న కోర్సు కాబట్టి ఈ కోర్సును మీరందరూ కూడా పబ్లిక్ తీసుకెళ్ళి ఇలాంటి కోర్సుకు చాలామంది జాయిన్ అయితే చాలా ఫ్యూచర్ ఉంది. కాబట్టి డిగ్రీ చేయకుండా ఈ కోర్సు చేయాలి. ఈ కోర్సు వల్ల మా హాస్పిటల్లో ఉద్యోగాలు అయితే చాలా ఉన్నాయి. నా చిన్న హాస్పిటల్ సంఘటన చెప్తుంటే హైదరాబాద్లో ఇంకెన్ని హాస్పిటల్లో మీ రిక్వైర్మెంట్ ఉందో ఆలోచించండి. సో డెఫినెట్గా మీకు మంచి ఫ్యూచర్ ఉంది. ఈ కోర్సు స్థాపించిన కాలేజానికి, తర్వాత ఇక్కడికి వచ్చేసినటువంటి పత్రికా మీరే మిత్రులందరికీ, తర్వాత యాజమాన్యానికి
మీకు అందరికీ మరోసారి నమో సమాజం తెలియజేస్తూ థ్యాంక్ యూ. మై డియర్ స్టాఫ్ అండ్ మై డియర్ స్టూడెంట్స్, అలాగే ప్రెస్ వాళ్ళకి కూడా నా కృతజ్ఞతలు. మరి ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఒక ఉపాధ్యాయుకి ఎప్పుడు సంతోషం ఉంటుందంటే స్టూడెంట్స్ అందరు పాస్ అయినప్పుడు. మరి మా స్టూడెంట్స్ అందరూ, మేము ఇయర్ ఎంతమంది స్టూడెంట్స్ని అయితే పంపించామో అందరు కూడా 100% పాస్ అయ్యారు. అండ్ ఎవ్వరికి కూడా 80% బిలో లేదు. ఎప్పుడైనా మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నప్పుడు వాళ్ళు కంపల్సరీగా 70% అబవ్ అడుగుతారు. మరి మా స్టూడెంట్స్ అందరూ కూడా 70%, 80% అబవ్ ఉన్నందుకు రియల్లీ ఐ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ కంగ్రాచులేటింగ్ యూ. అండ్ కోర్స్ కంప్లీట్ అయ్యేసరికి కూడా ఇంకా హైయెస్ట్ పర్సంటేజ్తో మీరు ఇంకా కలర్ఫుల్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మా చైర్మన్ సార్కి ఇలాంటి కోర్స్ ఒకటి స్టార్ట్ చేసినందుకు, ఎందుకంటే ఇటు సంగారెడ్డి వైపు నుంచి ఎటు చూసినా కూడా బీఎస్సీ ఒకేషనల్ అనేది లేదు. మొట్టమొదటిగా సంగారెడ్డిలో మాదే కాలేజ్ ఉన్నందుకు కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా సార్ మరింతగా అనేకమైన ఇంకా ఎక్కువ మంది స్టూడెంట్స్ మా కాలేజ్లో అడ్మిషన్ తీసుకుని 100% స్టాఫ్ ఉన్నారు, బిల్డింగ్ ఉంది. ఇంకొకటి ఏంటంటే జనరల్గా ఫస్ట్ ఇయర్లోనే మనకి కాలేజ్నే మనకి ఎగ్జామినేషన్ సెంటర్గా ఇవ్వరు, కానీ స్ఫూర్తి కాలేజ్ బిల్డింగ్ చూసి యూనివర్సిటీ వాళ్ళు మాదే సెంటర్, ఎగ్జామినేషన్ సెంటర్గా కూడా ఇచ్చారు. అంటే స్టూడెంట్స్కి ఎటువంటి ఇబ్బందులు ఉండకుండా కూడా ఎగ్జామ్ నిర్వహించడానికి కూడా మాకు యూనివర్సిటీ ఆ ఛాన్స్ ఇచ్చింది. దీన్ని ఇంకా సంగారెడ్డిలో అనేక మంది ఉపయోగించుకుని ఎవరైతే పారామెడికల్ కోర్సెస్ చదవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ ఆపర్చునిటీని ఉపయోగించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మై సెల్ఫ్ బి మనీషా. ఐఎమ్ స్టడింగ్ బి వొకేషనల్ MLT సంగారెడ్డి. ముందుగా గౌరవనీయులైన చైర్మన్ సార్కి, ప్రిన్సిపల్ మేడంకి అండ్ అవర్ చీఫ్ గెస్ట్ రాజు గౌడ్ సార్కి నా హృదయపూర్వక ధన్యవాదములు. నేను ఇక్కడ ఒకటి ఫస్ట్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే యాక్చువల్గా నేను మ్యారేజ్ అయ్యి కూడా 10 years అవుతుంది. సో నేను మా ఫ్రెండ్తో ఊరికే ఏదో ఒకటి ఏం చేయాలి అని ఉండేదాన్ని. డాక్టర్ అవ్వాలన్న కోరిక ఎలాగో ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ నెరవేరదు అని అనుకున్నాక మా ఫ్రెండ్ ఒకటి చెప్పిండ్రనమాట, ఇలా MLT ఆ DMLT చేయని. సో నేను అక్కడ మా డయాగ్నోస్టిక్ సెంటర్ దగ్గర ఏదైతే బాగుంటుందని కొంచెం సెర్చ్ చేస్తే MLT చేయమ్మా బాగుంది ఇప్పుడు అని చెప్పారు. ఆయన సెర్చ్ చేశాను అసలు ఏ కాలేజ్ బాగుంటుంది MLTకి అని సెర్చ్ చేస్తే ఇక్కడ సంగారెడ్డిలో బాగుంటుంది అని డయాగ్నోస్టిక్ సెంటర్ అన్న చెప్పాడు. దారాసింగ్ సార్ చెప్పారు యాక్చువల్గా. అందుకే సార్ నేమ్ వచ్చేసి అందరు అక్కడ 2-3 డయాగ్నోస్టిక్ సెంటర్ వాళ్ళు చెప్పారు సంగారెడ్డిలో ఇలా ఉందో కాలేజు, అక్కడికి వెళ్ళి ఒకసారి చూడమ్మా అని చెప్పారు. సో ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి రాగానే ఫస్ట్ నేను ఈడ ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది అని అడిగాను. అందరు చాలా బాగుంటుంది ఫ్యాకల్టీ, మేనేజ్మెంట్ అందరు చాలా బాగుంటారు అని 2-3 స్టూడెంట్స్ కూడా చెప్పారు నేను అడిగినప్పుడు. వెంటనే ఇక్కడికి వచ్చి మా హస్బెండ్తో వచ్చాను. మా హస్బెండ్కి కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి, తను చాలా సపోర్ట్ చేస్తాడు నాకు. ఇక్కడికి వచ్చాక అందరినీ కొంచెం స్టూడెంట్స్ వైజ్గా కూడా నేను అంటే నోటీస్ చేశాను, ఓకేనా ఇక్కడంతా ఓకేనా అని చెప్పేసి. తర్వాత చూస్తే ఓకే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మేడంతో దారాసింగ్ సార్తో మాట్లాడినప్పుడు కూడా నాకు చాలా బాగా అనిపించింది. నాకు ఇక్కడ ఎలా అంటే రిసీవ్ చేసుకునేది నాకు చాలా బాగా అనిపించింది అనమాట. సో నేను వెంటనే ఇక్కడ జాయిన్ అవ్వాలి అని మా హస్బెండ్తో చెప్పాను. తను కూడా సపోర్ట్ చేయడం వల్ల జాయిన్ అయ్యాను. అండ్ విత్ ఇన్ షార్ట్ టైంలో ఇలా ఫస్ట్ ఇయర్ కూడా చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. మార్క్స్ రావడము, అసైన్మెంట్స్ రాయడము, అసలు ఎంత కష్టపడ్డాం అనేది మాకు తెలుసు. అండ్ మా బ్యాచ్ వాళ్ళని కూడా చాలా, నేను ఒక్కొక్కసారి రాకపోయినా మా బ్యాచ్ వాళ్ళు కూడా నాకు చాలా హెల్ప్ చేశారు. మేడం వాళ్ళకు అసలు ఈ కాలేజ్ టైంలోనే కాకుండా నార్మల్ టైమింగ్స్లో ఎవరికి చేసినా మేడం నాకు ఇది ఉంది కొంచెం చెప్తారా అని అందరు బాగా రెస్పాన్స్ అయ్యారు. సార్ మేడంలు వాళ్ళు కూడా చాలా బాగా అనిపించింది. ఓకే నేను అనుకున్న వారికి నేను అసలు పాస్ అవుతానో లేదో అనుకున్న టైంలో కూడా కొంచెం నా వరకు నేను ప్రయత్నించి చదివి ఇంత బాగా పాస్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ సార్ నా బ్యాచ్ కూడా కంగ్రాచులేషన్స్. సార్లకు కూడా అసలు నేను చెప్పుకోలేను. అంటే మ్యారేజ్ అయిన వాళ్ళకి ఇది అసలు అవుద్దా సెట్ అవుద్దా అనుకునే టైంలో ఇలా నాకు ఒకటి రావడము. అండ్ డాక్టర్ అనేది చాలా రిస్క్తో కూడిన పని, అంతంత మనీ ఎవరు పెట్టలేరు. సో కొంచెం మీడియం క్లాస్ వాళ్ళు కూడా ఇందులో రావచ్చు. హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి చాలా ఉంటాయి ఆపర్చునిటీస్, అందరు యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. గర్ల్స్ అండ్ బాయ్స్ మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా రావచ్చు ఇక్కడికి. ఇక్కడ ఉన్న కాలేజ్ వాళ్ళు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు, చాలా బాగా చెప్తారు. సో అందరూ రావాలి, జాయిన్ అవ్వాలి.
మంచి ఆపర్చునిటీస్ని యూజ్ చేసుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Myself, I'm Akanksha. I'm studying B-Vocational OT. Firstly, thank you so much for your support and for your dedication, sir and madams. మీ సపోర్ట్ వల్ల, మీ డెడికేషన్ వల్ల, మీరు మాకు ఇచ్చిన మీరు మా మీద పెట్టిన ఎఫర్ట్స్ వల్లనే మేము ఇట్లా ఈ ర్యాంక్స్తోని మేము ఇక్కడ ఉన్నాము. అండ్ ఎస్పెషల్లీ వెరీ థ్యాంక్ఫుల్ సార్ ఫర్ అవర్ దారా సింగ్ సార్. ఈ కోర్స్ ఇట్లా తీసుకురావడం వల్ల, మమ్మల్ని ఎంకరేజ్ చేయడం వల్ల, మంచి ఫ్యాకల్టీ, వాళ్ళు మా మీద పెట్టే ఎఫర్ట్స్ వల్ల మేము లైఫ్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. అండ్ ఇట్లాంటి మార్క్స్ ఇంకా మేము ముందు ఖచ్చితంగా తీసుకొస్తాము. అండ్ ఎగ్జామ్స్ ముందు కూడా మాకు బాగా సపోర్ట్ చేసి మా కోసం చాలా ఎఫర్ట్స్ పెట్టారు. వీఆర్ సో గ్రేట్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ సార్.